హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి 6895. ఈరోజు వచ్చేసి మనం నిన్న పాయింట్ కటింగ్ చూసినాం కదా, ఈరోజు స్టిచ్చింగ్ వీడియో. ఇవి బెల్ట్ పట్టి కోసం నిన్న కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఇవి రెండు మిడిల్లో మనం జాయిన్ చేసుకుందాం. మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం పైన లేస్ కోసం మనం మర్చుకోవాలి కదా. ఫస్ట్ ఇక్కడ లాస్ట్లో ఒక 4 ఇంచెస్ ఇట్లా మడత పెట్టుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో అక్కడ లాస్ట్ ఇక్కడ లాస్ట్ వేసేసుకోవాలి. ఇలా ఒక 4 ఇంచెస్ వరకు మర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా మడత పెట్టుకొని మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులో మనం ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు, లాడా అయినా ఎక్కించుకోవచ్చు మన కంఫర్ట్కి. ఇంకా ఓకేనా. లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఈ పైన బెల్ట్ పట్టు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కింద మనం వాటికి కుచ్చులు పెట్టేసుకుందాం. ఇదో పార్ట్ సేమ్. దీన్ని కూడా మిడిల్లో మనం జాయింట్ చేసుకోవాలి. ఈ పార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జాయింట్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. మనం ప్రతిదీ డబల్ స్టిచ్ చేసుకోవాలండి. ఇది ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం కుచ్చులు పెట్టేసుకుందాం. ఇది లూజ్ పాయింట్ కాబట్టి మనం కుచ్చులు పెట్టేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 5 ఇంచెస్ వదులుకొని, ఇక్కడ 4-5 ఇంచెస్ క్లాత్ వదులుకొని మనం ఇక్కడ నుండి కుచ్చులు పెట్టుకుందాం. 1 ఇంచ్ వచ్చేసి కుచ్చులు వస్తాయి. ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి. మిడిల్లో వస్తాయి, కాలికి మనకు సైడ్కి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా. ఇది ఒక కాలికి పెట్టేసుకున్నాం కదా. సేమ్ ఇంకో కాలికి కూడా అలానే పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ కుచ్చులు పెట్టేసుకున్నాం, ఇక్కడ కుచ్చులు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన ఈ కింది సైడ్ మర్చుకోవాలి. కింద కాలు దగ్గర ఉంటుంది కదా, అది మర్చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచెస్ వేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకొన్ని వీడియోస్ వస్తాయి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వీడియోస్ షేర్ అవుతాయి. 3 స్టిచెస్ వేసుకోవాలి, స్టిప్గా ఉంటుంది. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో కాల్ది కూడా ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మనం పైన వచ్చేసి ఇది జాయింట్ చేసుకోవాలి. ఇది లేస్ పట్టి ఉంది కదా, బెల్ట్ పట్టి, ఇది జాయింట్ చేసుకోవాలి. ఓకేనా. మీకు స్టిచ్చింగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కావట్లేదు. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా
పైనుండి స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ప్యాంట్. ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదంతా ఓకే అయిపోయింది కదా, ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా స్టిచ్చింగ్? ఇప్పుడు వచ్చేసి మిడిల్లో మనం స్టిచ్ చేసుకుంటే ప్యాంట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మనకి ఎంత లూజ్ కావాలో కింద వచ్చేసి ఇంకా ఇష్టాన్ని బట్టి మనం లూజ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్కువ లూజ్ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలి అంటే తక్కువ వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వీడియోని. మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ప్యాంట్ వచ్చేసి ఇది వచ్చేసి ప్యాంట్.